ధనుర్లగ్నం వారికి లేదా ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో కుజబుధుల యొక్క సంబంధం ఏర్పడుతుంది. మరియు దశమంలో నీచబడ్డ శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి వల్ల మీకు కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు దేశకాల పరిస్థితులు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ కుజుడు బుధుడు కలిసి సప్తమ స్థానంలో ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో, అంటే లవ్ మ్యారేజెస్, ప్రేమించిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటాం, అటువంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణము, స్ట్రెస్సు పెరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి. కేవలం వివాహమే కాకుండా పార్ట్నర్షిప్స్, జీవిత భాగస్వామి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని పార్ట్నర్తో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, లేదా మీకు ఎవరైనా పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వారు ఏంటనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరియు దీంతోపాటు దశమంలో శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కుజుడు దృష్టి ఉంది. అంటే ఇక్కడ వ్యాపారం ఒక్కటే కాకుండా ఉద్యోగంలో మీరు జాయిన్ అయ్యే విషయంలోని కొంతమంది చేస్తున్న ఉద్యోగంలోనే కొంతమంది స్త్రీమూర్తుల వల్ల లేకపోతే ఎవరి వల్ల ఇదంతా ఏంటంటే పూర్వజన్మ కర్మలో ఉంటుంది, వాళ్ళతో వీళ్ళు ఇబ్బంది పడాలని. అది పాస్ట్ లైఫ్లో వేసుకున్న కర్మ ఆ రూపంలో వస్తూ ఉంటుందన్నమాట. ఏ ప్రయత్నము చేయకుండా అప్రయత్నంగా ఏదైనా గొడవ జరిగిందన్నా అది దాని యొక్క రిజల్ట్ యొక్క ఫలితము, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఏదైతే లోన్స్ తీసుకుంటూ ఉంటారో మరియు ఉద్యోగంలో చేసేటువంటి ప్రయత్నాల విషయంలో, ఉద్యోగ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు నిత్యము చేయవలసింది నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు నవగ్రహాల్లో ముఖ్యంగా బుధ, కుజ, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఈ కుజబుధులు ఫస్ట్ వీక్లో కలుస్తున్నారు కాబట్టి, అంటే దాదాపుగా 2-3 తారీఖుల నుంచి మనకి కుజుడు ఇందులోకి వెళ్తాడు. 2వ తేదీకి ఆల్రెడీ శుక్రుడు నీచబడుతున్నాడు. ఇలా ఉన్నందుకు ఏంటంటే ఒకటి దేశకాల పరిస్థితుల్లో మనకు మన ఢిల్లీలో జరిగినటువంటి సేమ్ అలాంటి సంఘటనే మరలా ఢిల్లీలో మళ్ళీ సేమ్ రిపీటెడ్గా కొంత గొడవలలాగా రావడం, మొన్న జరిగినటువంటి ఆ ప్రొటెస్ట్ లాంటివి, అది మాత్రం ఎక్కువ రోజులు ఉండకుండా, ఎందుకంటే ఈ 2 గ్రహాలు తక్కువ కాలం కలిసి ఉంటున్నాయి కాబట్టి తక్కువ కాలంలో మళ్ళీ అది రిజల్ట్ వెంటనే మారిపోవడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి రాహు వెళ్ళి కుజ నక్షత్రంలో కూడా ఉంటున్నాడు. అంటే అంతర్గతంగా కొన్ని శక్తులు కూడా ప్లాన్స్ వేస్తూ ఉంటాయి ఈ కుజ నక్షత్రంలోకి రాహు వెళ్తుండడం వల్ల, గుర్తుపెట్టుకోండి. అంటే బయటికి కనబడదు కానీ అంతర్గతంగా లోపల దేశాన్ని ఏదైనా చేద్దామనేటువంటి కొన్ని శక్తులతో ఇబ్బంది అనేది రానుంది అనేటువంటిది కూడా గోచారం చెప్తుంది. మరొక విషయం ఏంటంటే, మరి మనం చెప్పుకున్నాం ఏమంటే ఈ కుజబుధులు కలిస్తే సర్పదోషము అని. మరి సర్పదోషం కనుక రకరకాల వాటిలో ఉంటుంది సర్పదోషం అనేటువంటిది. ఎలా అంటే చూడండి, ఈ కుజుడు బుధుడు లేదా శని కుజుడు రాహు రాహు ఈజ్ ఈక్వల్ టు సర్పదోషము ప్లస్ పితృదోషం కూడా. అదేవిధంగా శని కేతువులు, ఇలా ఒక్కొక్క సర్పదోషము ఒక్కొక్క రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు. మీకు పర్టికులర్గా కుజబుధులు సర్పదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎవరికైనా పర్సనల్ చాట్లో ఉన్నప్పుడు రిలేషన్స్ మీద దెబ్బ కొడుతుంది అది. అంటే రిలేటివ్స్తో ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఘర్షణ, రిలేషన్స్తో సరిగ్గా ఉండలేకపోవడం, మీరు బాగున్న అవతల వాళ్ళు బాగోపోవడం, అవతల వాళ్ళు బాగున్న మీలో ఏదో తెలియని ఒక ఘర్షణాత్మకమైనటువంటి స్థితి కలగడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్క భావనలో ఉంటే ఒక్కొక్క రిజల్ట్ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాశిలో ఉన్నదనుకోండి, ఒకవేళ వీళ్ళకి చర్మ వ్యాధులు రావడము, లేకపోతే ఒళ్ళంతా ఒక రకమైన బాడీ పెయిన్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటుంది సర్పదోషం, కుజబుధుల కాంబినేషన్. 2వ భావంలో ఉంటే ఇది ధనం మీద, రిలేటివ్స్ మీద, కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి వారి మీద అనవసరం ఘర్షణలు, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక వాదనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 3వ భావంలో ఉన్నప్పుడు ఇది మీరు ఏ మాట మాట్లాడినా, మనం చూడండి కొంతమంది చూస్తూ ఉంటాం, ఏమంటే మనం ఏ మాట మాట్లాడినా సరే గొడవ అయిపోతుందండి అంటూ ఉంటాం, చూసారా. ఈ ఏ మాట మాట్లాడినా గొడవ అయ్యేటువంటి విషయాన్ని ఈ 3వ భావంలో కుజబుధుడు ఉంటే ఇస్తూ ఉంటుంది. 4వ భావంలో కుజుడు బుధుడు ఉన్నప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఏ విషయంలో ఉండాలంటే, రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు నేను చూశాను. చాలామందికి ఇలా ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటేస్తారు, టక్కన ఏదో ఒకటి గుద్దేస్తారు. లేకపోతే ఫోన్ మాట్లాడుతూ వీళ్ళు వాహనం మీద వెళ్తూ ఉంటాడు, సడన్గా ఏదో ఒక ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫోన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపడం ఇలాంటివి చేయకూడదు 4వ భావంలో కుజబుధులు కలిసి ఉన్నప్పుడు.
అదేవిధంగా కొంత ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంత డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇక 5వ భావంలో ఉన్నప్పుడు సంతానంతో తెలియని ఘర్షణ, సంతానంతో గొడవలు, సంతానంతో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక 6వ భావంలో కనుక కుజబుధులు కలిసి ఉంటే నిత్య జీవితంలో ఎప్పుడూ ఏదో గొడవే, చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ఘర్షణ డైలీ లైఫ్లో, అంటే ఒక పోరాటంలా ఉంటూ ఉంటుంది లైఫ్ అనేది. కాకపోతే కుజుడు 6లో ఉన్నందుకు కొంచెం శత్రువుపై జయాన్ని కలిగిస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. సప్తమంలో కుజబుధులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చే జీవిత భాగస్వామికి ఈ పోట్లాడే లక్షణాలు అవి ఎక్కువగా ఉంటాయి, ఆర్గ్యూ చేసే లక్షణాలు. అష్టమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వల్ల బిజినెస్లో లాసెస్ రావడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క తత్వం అలా ఉంటుంది, అంటే తండ్రి గారితో కొంచెం మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉంటుంది. దశమంలో కనుక కుజబుధులు కలిసి ఉంటే ఎవరికైనా కూడా అప్పుడు వాళ్ళకి ఆఫీస్లో ఉండేటువంటి వాతావరణం అంతా కూడా ఎప్పుడు జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఎప్పుడు మనతో ఏదో గొడవ పెట్టుకొని మన కెరియర్ సంబంధించిన విషయంలో ఇబ్బంది పెట్టాలనుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అదేవిధంగా లాభస్థానంలో ఉన్నప్పుడు లాభాన్ని సంపాదిస్తాడు, పోటీ పరీక్షల్లో రాణిస్తాడు. కానీ ఇక్కడ వ్యాపారంలో మాత్రం కాంపిటేటర్స్, శత్రువులు పెరుగుతూ ఉంటారు. 12వ భావంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో, వివాహ జీవితం మీద, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల మీద, విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సర్పదోషం ఇలా ఏర్పడినందుకు ఏం చేయాలి అంటే చాలా సింపుల్గా ఏం లేదు. మనకి గోచారంలో జరిగినప్పుడు అందరికీ వర్తిస్తుంది, అందరూ కూడా ఈ అనవసరమైన గొడవలు ఇట్లాంటికి గురవుతూ ఉంటారు. కాకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయడం, ఇవి ఎక్కువగా చేయాలి. ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా అనవసరమైన గొడవలు, చర్మ వ్యాధులు, లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చేటువంటి మోసాలు, ఫ్రెండ్స్ వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా మటుకు తగ్గుతాయి. అయితే ఇక్కడ ఈ కుజబుధులు కలిసి ఉన్నప్పుడు ఉండే ఒక ప్లస్ ఏంటంటే వీళ్ళకి మంచి వాగ్దాటు ఉంటుంది, మంచి వాయిస్ ఉంటుంది, చాలా బాగా సమర్థవంతంగా ఆర్గ్యూ చేయగలుగుతారు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. వీళ్ళు లాయర్లు అయినట్లయితే చాలా బాగుంటుంది. లాయర్లు కొన్నిసార్లు చూడండి, కొన్ని అంటే మధ్యవర్తిగా వెళ్ళి కొన్ని మాట్లాడి సెట్ చేస్తుంటారు. అటువంటి విషయాల్లోని చాలా 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 బాగుంటుంది. అయితే ఈ కుజబుధుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం కానీ పఠనం కానీ చేయడము, లేనట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, రెగ్యులర్గా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడం ఎక్కువగా చేస్తుండాలి. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఈ కుజబుధులు కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే మనం సర్పదోషాలు చెప్పుకున్నామో, అంటే శనికేతువు, శని రాహు, రవి రాహు, అంటే సర్పదోష ప్లస్ పితృదోష, కుజ రాహు, లేనట్లయితే కుజకేతు స్వల్పత సర్పదోషమై, అదేవిధంగా మనకి శని కుజ అండ్ ఇట్లా ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, చంద్రరాహు కూడా, ఇది ఒక్కొక్క కాంబినేషన్స్ని బట్టి, అది ఉండే భావాన్ని బట్టి, మీ జన్మజాతకంలో ఉండే పోర్ట్ఫోలియోస్ని బట్టి ఆ యొక్క గ్రహాలు ఇచ్చే రిజల్ట్స్ ఆ విధంగా ఉంటూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటి, ఏదో దోషమైనా మీకు అసలు ఆ మహాదశ వస్తుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. మహాదశే రావట్లేదు, ఏం చేసుకుంటాం, ఏ ఇబ్బంది ఉండదు, అంటే చిన్నప్పుడు అయిపోయిందండి, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడో 100 ఏళ్ళ తర్వాత వస్తుంది, ఎఫెక్ట్ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.